వేసుకోండి వేసుకోండి. నాగేశ్వరరావు ఈరోజు కలియుగ హరిశ్చంద్రుడు అంటే హేమకుర్తి నాగేశ్వరరావు చూపిస్తే ఆయన ఆడితే అబ్బా అని చెప్పి మనం అందరం కూడా సప్పట్లు కొట్టి తెల్లారుదాం కూడా చెప్పి మరి పొంగూరు నారాయణ గారు మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక సంఘం పెట్టుకుంటే ఆ సంఘం శివరత్నం గారు ఓట్ల దట్టి శివరత్నం గారు కాకాని చిన్నయ్య గారు. సింహపురి పద్య నాటక కళా సంఘం వారు నాటక రంగాన్ని వెనకబడిపోయే ఉద్దేశంతో చీమకుర్తి నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా స్వతంత్ర పార్కులో మాయల పకీరిగా నజీర్ బాషా గారు అపర్ణ గారు చాలా చక్కగా నాటకరంగం చేశారు. ఇప్పుడు చూశాను నేను. నాటక రంగం అనేది మన సంస్కృతి. ఈనాడు సినిమా రంగంలో ఆనాటి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఈశ్వరంగారావు గారు, నాగభూష గారు ఈ నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళు. నాటక రంగం అది మన సంస్కృతి. తెలుగువారందరూ కూడా ఒక మెసేజ్ నాటక రంగంలో చూసింది మనం మాయలపైకి చూడాల, సత్యాన్ని చూడాల. ఇవన్నీ కూడా చూసి రాబోయే తరాలకి బిడ్డలకి మనం నేర్పాల్సింది. ఈ నాటక రంగం వెరుగుపడుతున్న ఉద్దేశంతో భద్రాచలం బాధవ్ గారు, భద్రం గారు, చక్రపాణి గారు ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించి ఒక సంఘంగా ఏర్పాటు చేసి దాంట్లో 270 మంది సభ్యుల్ని ఏర్పాటు చేసి వాళ్ళకందరూ కూడా ఒక అండగా ఉంటూ నాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వారిని అభినందిస్తూ, మన దేవుడు చూడలేదు, కళాకారులే దేవుడు రూపాలు. ఈరోజు అందరినీ మనం చూస్తున్నామంటే ఆ కళాకారులు. కాబట్టి ఆ కళాకారులు మనం ఎప్పుడూ ప్రోత్సహించి ప్రభుత్వం కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ భద్రాచలం బాబు గారు, చక్రపాణి గారి ఆధ్వర్యంలో ఇంకా ఈ నాటక రంగం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ, ఇందులో ఈరోజు ఈ స్వతంత్ర పార్కులో చేయడానికి వచ్చిన బాలరాగం ఒకటి, చింతామణి, సత్యరిచేత ఈరోజు నటిస్తారు. కాబట్టి మనం నాటక రంగాన్ని ప్రోత్సహించిన బాధ్యత ఉంది. చాలా మంది అనుకుంటారు ఒక బాధ్యత అయిపోయిన తర్వాత కొంచెం సమాజానికి ఉపయోగపడాలి. మన గర్వపడే నాటకానికి ప్రోత్సాహం లేక చాలా మంది తెరవిరిగిపోతారు. భద్రాచల బాబు గారు ప్రోత్సాహం ఈరోజు అందరూ ఒక వేదిక వెతుకుతారు. కాబట్టి మా 20 కళాశాలలు ఎప్పుడు సపోర్ట్ చేస్తే ప్రజలు కూడా నాటక రంగాన్ని మీరు రావటం కాదు, పిల్లలు తీసుకోవడం. ఎందుకంటే దాంట్లో ఉన్న మెసేజ్లో ఒక స్పందన, ఒక ప్రేమ, ఒక బంధం ఏర్పడుతుంది. కాబట్టి ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ దీన్ని నటించిన ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ భవిష్యత్తులో ఎప్పుడు కూడా నాటక రంగాన్ని మా సహకారం చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. ఈరోజు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అన్నటువంటి కళారంగాలు ఈరోజు చూసినట్లయితే ప్రతి కార్యక్రమంలో రాజకీయ నాయకులు జరిపే బహిరంగ సభలు అయితేనేమి, సావుల కాడైతే, పెళ్ళిళ్ళ కాడ అయితేవి, దేవాలయాల కాడ అయితేమి, ఎక్కడ కూడా కళారంగం లేనిదే మరి ఈ సమాజంలో ఆనందము, దాంట్లో ఉన్నటువంటి ఆనందము చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మాయల పక్కీరుగా నజీర్ బాషా గారు, ఎల్లప్పన్న గారు చేసినటువంటి సినిమాల్లో అయితే ఒకరు పాడతారు, ఒకరు ఆడతారు, అవన్నీ ఉంటాయి. ఇక్కడ మేము పాడుతూ, ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ చాలా కష్టంతో కూడినటువంటి ఈ పద్య నాటకం. ఈ పద్య నాటకాన్ని మేము
అంతరించిపోకుండా కనుమరుగవుతున్నటువంటి ఈ పద్య నాటక రంగాన్ని కాపాడదనే ఉద్దేశంతో మరి పెద్దలు అన్న ఈ జిల్లా సింహపురి సింహం 25 కళా సంఘాల గౌరవ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి సహాయ సహకారంతో మరి మేము ముందుకు తీసుకోబోతామని చెప్పి ఒక నమ్మకంతో మరి సంవత్సరం కాలం క్రితం మేము ఈ సంస్థని రిజిస్టర్ చేసి స్థాపించాము. చేపించిన తర్వాత చాలా కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఈ సత్యహరిశ్చంద్ర నాటకంలో మరి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మరి తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఒక ఉర్రూతులూగినటువంటి అభినవ సత్యహరిశ్చంద్రుడు, ఈ తరం సత్యహరిశ్చంద్రుడు చేమకుర్తి నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా పురస్కరించుకొని మరి ఈ సింహపురిలో ఈ నెల్లూరు జిల్లాలో అనేక నాటక రంగాల్లో ఆడి వాళ్ళు కూడా అశువులు పాసినటువంటి మా కళాకారులందరినీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఫోటోలు వేసుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా కళాకారులు సహకారంతో అన్న పెద్దల ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక ముందు కూడా మా కళాకారులు అందరూ కూడా ఐక్యతగా ఉండి ఈ పద్య నాటక కళారంగాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు.